హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈ వీడియో చేయాలంటే కూడా చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి తెలిసి ఉంటుంది, అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా వచ్చింది. మన ఇండియాలో కూడా కువైట్లో మంగాఫ్లో అనేటువంటి ఒక ప్రాంతంలో వచ్చేసి ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు మన ఇండియా వాళ్ళే చాలా వరకు అయితే చనిపోయారు. ఇప్పుడు దాదాపుగా అన్ని న్యూస్ ఛానల్లో వచ్చింది, కానీ క్లారిటీగా ఎక్కడ రాలేదు. ఏం జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఏ రాష్ట్రాల వాళ్ళు అనేసి అయితే ఏ ఛానల్లో కూడా క్లారిటీగా రాలేదు. టోటల్ ఇప్పుడు 48 అవర్స్ గడిచిపోయినందున టోటల్ సమాచారం మన దగ్గరికి అయితే మనకు తెలిసిన సమాచారం అయితే చెప్తాను ఫ్రెండ్స్. వీడియో పూర్తి వరకు చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్లో అడగండి, నేను చెప్తాను నాకు తెలిసినంత వరకు. ఈ సంఘటన వచ్చేసి ఫ్రెండ్స్ ఉదయం 3:30 to 4 గంటల మధ్యలో జరిగింది. అందరూ డ్యూటీ చేసుకుని ఫుల్గా గాఢ నిద్రలో ఉన్నారనమాట. కింద బేస్మెంట్లో దాదాపు వచ్చేసి 20 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. అక్కడ ఎవరైనా వంట చేస్తున్నారో లేదా ఏం జరిగిందని అయితే ఇప్పటివరకు అయితే క్లారిటీగా తెలియదు. ఒక గ్యాస్ సిలిండర్ అయితే పేలింది. ఒక గ్యాస్ సిలిండర్ పేలిన తర్వాత వెంటనే మిగతా గ్యాస్ సిలిండర్లు టోటల్ 20 గ్యాస్ సిలిండర్లు ఒకసారిగా పేలిపోయినాయి అనమాట. ఒకసారి గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతో నిద్రలో ఉన్నోళ్ళు కళ్ళు తెరిచి లేచి చూసే కొడికి మొత్తం పొగ అంతా కమ్ముకునేసింది. ఎక్కడికి పోవాలో కూడా జనాలకైతే తెలియకుండా పోయిందనమాట. టైం వచ్చేసి తెల్లవారుజామున కావడంతో అందరూ ఫుల్ నిద్రలో ఉండడం వల్ల ప్రాణ నష్టం అయితే ఎక్కువ జరిగింది. అందులో విపరీతమైన పొగ వచ్చేసి ఊపిరాడక పొగ అంతా మింగేసి ఊపిరాడక చాలా మంది ఇబ్బంది పడి ప్రాణాలు అయితే కోల్పోయి ఉన్నారు. సహాయ చర్యలు మొదలుపెట్టేదానికి తెల్లవారుజామున కావడంతో కొంచెం లేట్ అయింది. వెంటనే సహాయ చర్యలు మొదలుపెట్టాక బిల్డింగ్లో మొత్తం 196 మంది ఉన్నారంట. అందులో 175 మంది మన ఇండియా వాళ్ళు ఉన్నారు. అందులో 17 మంది వచ్చేసి ఆ టైంలో నైట్ డ్యూటీ కింద బయటికి వెళ్ళినారు. నైట్ డ్యూటీలో 49 మంది అయితే చనిపోయారు. టోటల్ మీద 56 మందికి అయితే గాయాలయ్యాయి. 74 మంది వచ్చేసి అక్కడి నుంచి తప్పించుకొని కింద మీద పడి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయారు అనమాట. ఇక్కడ ఉన్న వారిలో అత్యధికంగా బాధితులే ఉన్నారు. మన ఇండియన్ ఎంఎస్ వచ్చేసి హెల్ప్ లైన్ జారీ చేసింది. 65505246 అనమాట. ఈ నెంబర్ అయితే జారీ చేసింది. దాదాపు 50 మంది దాకా వివిధ ప్రధాన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో సమావేశమయ్యారు. కువైట్లో జరిగిన ప్రమాదం గురించి విచారించారు. ఇది చాలా దురదృష్టకరమని ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, వారికి కావాల్సిన సదుపాయాలు చూడమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే మరణించిన కుటుంబాలకు పిఎం ఫండ్ నుంచి 2 లక్షల రూపాయలు వెంటనే అందజేయాలని ఆదేశాలను జారీ చేశారు. కేరళ వారిలో అత్యధికంగా 23 మంది ఉన్నారు. కేరళ గవర్నమెంట్ మృతుల కుటుంబాలకి 5 లక్షలు ప్రకటించింది. అలాగే కువైట్ గవర్నమెంట్ కూడా మృతుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించింది. అలాగే కువైట్ రాజుగారు మంగాఫ్లో అగ్ని ప్రమాదానికి గురై చనిపోయిన వారిని వారి భౌతిక దేహాలు వారి స్వస్థలాలకు చేరడానికి ఎన్ని ఫ్లైట్స్ అయితే అవసరమవుతాయో అన్ని ఫ్లైట్స్ అరేంజ్ చేసి వారి భౌతిక దేహాలను వారి స్వస్థలాలకు చేర్చాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని చెప్పారు. అయితే ఇండియా వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళని తీసుకెళ్లడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ను పంపారు. కువైట్ నుంచి ఫ్లైట్స్లో తీసుకొని ఫస్ట్ కొచ్చి వెళ్ళి ఆ తర్వాత మిగతా వేరు ప్రదేశాలకు తీసుకెళ్తారు. ప్రస్తుతానికైతే బాడీలను కువైట్ నుంచి తీసుకెళ్లారనమాట. కువైట్ గవర్నమెంట్ వదిలిన లిస్ట్ ప్రకారం చనిపోయిన వారు పంజాబ్ ఒకరు, జార్ఖండ్ ఒకరు, కర్ణాటక ఒకరు, వెస్ట్ బెంగాల్ ఒకరు, మహారాష్ట్ర ఒకరు, అలాగే ఒడిశా 2, బీహార్ 2, ఆంధ్ర 3, యూపీ 4, తమిళనాడు 7 మంది. ఎక్కువగా కేరళకు చెందిన 23 మంది చనిపోయారు. ఎంత డబ్బులు ఇస్తే మాత్రం పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు ఫ్రెండ్స్. కానీ ఏం చేద్దాం, టైము అది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పైన మిద్దెపైన అదే బిల్డింగ్లో లాస్ట్ ఎక్కడికి పోవాలో తెలియక మిద్దెపై నుంచి ఎటు దిగాలో తెలియక చూస్తున్నారు. ఇలా ఎంతమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కొంతమంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. కొంతమంది అయితే ఇంకేం చేయలేక అగ్నికి ఆహుతి అయిపోయారు ఫ్రెండ్స్.